మరి నగేష్ గారు పాపం కాంగ్రెస్ పార్టీలో ఉద్దండుడే, వాస్తవానికి దాన్ని ఒప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి అలాంటి వాళ్ళు ఉంటేనే ఆ పార్టీ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిజంగా అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డది. అబద్ధాల పునాదుల ఏర్పడి అనువుగాని హామీలు ఇచ్చి 9 నెలల్లోనే చేతులెత్తేసింది. ఇక మేము శాత కాదని మిత్రుడు ఇంతకుముందే రుణమాఫీ అయిపోయింది అన్నాడు. వాళ్ళ మంత్రినే, వ్యవసాయ శాఖ మంత్రి నిన్నగాక మొన్న 20 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు అని చాలా క్లియర్గా చెప్పాడు వాళ్ళ మంత్రే. మరి మిత్రుడు మొత్తం అన్నీ చేస్తున్నాం అంటున్నాడు. నేను చాలా క్లియర్గా అడుగుతున్నా, సరే మీరు అన్నీ చేసిండ్రు అంటున్నారు, ఏ ఒక్కటైనా మీరు చేసిన దాంట్లో ఇగో ఇది 100% చేసినాము, 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం అంటున్నారు. ఇంతవరకు ఒక్కరికి కూడా అందిన పాపాన పోలేదు. 2500 రూపాయలు మహిళలకు ఇవ్వలేదు. పెళ్ళిళ్ళు ఇప్పటి వరకు 6 లక్షల పెళ్ళిళ్ళు అయినాయి ఈ 9 నెలల్లో. 6 లక్షల మందికి 6 లక్షల తులాల ఒక్కొక్కరికి 10 గ్రాముల బంగారం, మరి 6 లక్షల తులాల బంగారం ఇవ్వాలి. మరి అది ఎడిపోయిందో తెలియదు. ఇంత ఎందుకండి? వృద్ధులు, ముసలి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు 2000కు ఇంకో 2000 అదనంగా వస్తుందని మేము నమ్మి ఓటేసినాం సార్ అని ఏడుస్తున్నారు. 4000 రూపాయలు చంద్రబాబు గారు ఇచ్చారు, మరి వీడ ఇంతవరకు ఇవ్వలేదు. మన మిత్రుడు ఇచ్చినాం అంటుండు. గ్యాస్ అన్నాడు ఈ 30% అని వాళ్ళ మంత్రి అన్నాడు. ఇంకా 70% ఎంక్వైరీ చేస్తున్నాం, రాస్తున్నాం అంటారు. ఎలక్ట్రిసిటీ సేమ్ 30%. అంటే ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయక ఇక మాకు శాత కాదు, మమ్మల్ని అడగకండి అనే పరిస్థితుల్లో 9 నెలలనే వచ్చేసిండ్రు. వీళ్ళ 10 నెలలు ఒక్కటి కూడా 15,000 రూపాయలు రైతు బంధు అనేది ఇక ఇస్తారో ఇవ్వరో నాకు తెలియదు. రైతు కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, కౌలు రైతులకు ఇస్తామన్నా ఇవ్వలేదు. ఎన్ని అబద్ధాలండి! ఏ ఒక్కటైనా మా మిత్రుడు చెప్తున్నాడు పాపం, ఆయన ఏం చెప్పాలో అర్థం కాక ఆయనకు ఏమంటుండు, సైన్స్ తెలియాలట, లాజిక్ తెలియాలి. పథకాలు అడుగుతుంటే లాజిక్లు సైన్స్లు ఎవరికి కావాలి? నాకు అర్థం కాదు. లాజిక్లు సైన్స్లు కాదు, పథకాలు ఏం చేశారు, ఎందుకు అమలు చేయడం లేదు? 9 నెలలు 10 నెలలు కావస్తుంది. ఇప్పుడు 2 లక్షల హయాంలో మీరు కూడా ఇలాంటి పథకాలు పెట్టి కొన్ని ఇవ్వలేకపోయారు. కొన్ని మీకు అడిగే నైతికత ఉందా? మేము కొన్ని చెప్పినవి చేసినవి కూడా చెప్పుకోలేక కొన్ని అమలు కాక మేము ఓడిపోయినామని ఒప్పుకున్నాం కదా. మేము ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, వాటిని మేము దాన్ని ఖచ్చితంగా రివోక్ అవుతాము, వాటిని పునర్పరిశీలించుకుంటాం. మళ్ళీ ఏవి చేయలేదో ఇప్పుడు దళిత బంధు అన్నారు, మీరు 10 లక్షలే ఇస్తున్నాం, మేము 12 లక్షలు ఇస్తున్నాం అన్నారు. ఒక్కటనా? మేము మా ఆదాయంలో వచ్చిన 5-5 లక్షలు వచ్చి 6-6 లక్షలు వచ్చిన వాళ్ళకు అవి మిగతాయి కూడా కలెక్టర్ అకౌంట్లో, మొత్తం 33 జిల్లాల కలెక్టర్ల అకౌంట్లో ఉన్నాయి. మా జిల్లా, మా నియోజకవర్గం, మరి బట్టి గారు, హరీష్ రావు గారు సంతకం పెట్టిన దాదాపు 200 మంది దళిత బంధు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళ అకౌంట్లో అమౌంట్ ఉన్నాయి. ఫీజ్ చేసి పెట్టారు, ఇచ్చే పరిస్థితి లేదు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రజలకు అందలేదు, అందే పరిస్థితి కూడా లేదండి. అవునండి, 10 నెలల్లో ఒక్కటైనా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు ఈ సంవత్సరమే. ఇంకా 2 నెలలు ఉన్నదండి. మేము ఇచ్చిన 30,000 ఉద్యోగాలు ఇచ్చారు తప్ప, వాటికి ఫామ్స్ ఇచ్చారు తప్ప, అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు తప్ప, వీళ్ళు కొత్తగా చేసిన ఒక్క ఉద్యోగం చూపెట్టండి ఒక్కటన్నా. వీళ్ళు చేయకపోగా మొన్ననే ఏమన్నాడు, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన ఏబిసిడీలు అయినాయి, మేము ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా వాళ్ళను ఇంప్లీట్ చేసి వాళ్ళని కలిపి వాళ్ళకు వచ్చే రిజర్వేషన్ వాళ్ళకు పొందేటట్టు చూసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా మొన్ననే చెప్పాడు. మరి రేపు 9వ తారీఖు ఎల్లుండి డిఎస్సి ఆల్రెడీ అవి పంచుతూనే ఉన్నారు. మరి ఎక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఒక్క మాట మీదనైనా నిలబడి ఇది మాట మీద నిలబడ్డాం అనే స్థాయి ఉన్నదా? 40 మిత్రుడు అంటున్నాడు హైడ్రా వేరు, మూసీ నది వేరు. మూసీ నది 16,000 కోట్లతో మొత్తం సుందరీకరణ అయిపోతుంది, బ్రిడ్జీలు అయిపోతాయి, చాలా బ్రహ్మాండంగా తయారవుతుందని కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. 16,000 కోట్లు, 1,50,000 కోట్లు పెట్టారు. ఎందుకు? ఆల్రెడీ 16 బ్రిడ్జీలు అయిపోయినాయి. నాగోల్ దగ్గర మోడల్గా కూడా చూపెట్టినాం. ఎస్టీపీలు మొత్తం కంప్లీట్ అయినాయి 100%. అంటే మురికి నీటిని శుద్ధి చేయడం అది కూడా అయిపోయింది. మరి 1,50,000 కోట్లు ఎవరి కోసం, ఎందుకోసం? మీరే అన్నారు
నాగేష్ అన్నకు తెలుసు, నాగేష్ గారికి మిత్రుడు 80,000 కోట్లు కాళేశ్వరం అయితే అసలు దానివల్ల ఏమొచ్చింది అన్నారు. పంటలు వచ్చినాయి, ప్రతి రిజర్వాయర్ నిండినాయి, 30 లక్షల టన్నుల నుండి 3.5 కోట్ల టన్నుల వరకు పెరిగింది. మరి ఇప్పుడు మీరు 150,000 కోట్లు మూసీ నదికి ఖర్చు పెడుతుంది. దేనికి? ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయి, ఎన్ని పంటలు పండుతున్నాయి, ఎవరికి లాభం? పోనీ దానికి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలనుకుంటే మరి మూసీ నదే వచ్చిందా? దాని మీద చేయాలి. వాళ్ళని కూలగొట్టి వాళ్ళకు మంచి రెస్టారెంట్ కట్టి అదే కదా మరి ఇప్పుడు ప్లాన్ ప్రమాదాన్ని నుంచి 50 సంవత్సరాల క్రితం కట్టుకున్న వాళ్ళ ఇండ్లు మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, అధికారులను ఒక్కరిని అరెస్ట్ చేయరు, బిల్డర్లను ఒక్కరిని అరెస్ట్ చేయరు, పేదలని పట్టుకొని మీరు అదైతే 75,000 మందికి వీళ్ళు నోటీసులు పంపారు. ఒక 5,000 మంది ఇండ్లని కూలగొట్టి ఆ 70,000 మందికి దగ్గర వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టడానికి ఇది ఒక దుర్మార్గమైన కుట్ర. ఇది చాలా క్లియర్. ఇది దుర్మార్గమైన కుట్ర అన్నారు. ఇక మీరు మరీ దారుణంగా ఏపీకి దొంగ దెబ్బ రాజశేఖర రాయలసీమ ఎత్తిపోతున్న పనులని ఇద్దరు తోడు దొంగలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేకి మొదటి నుండి, తెలంగాణ పోరాటం తెలియదు, మిత్రుడికి కూడా తెలుసు. నాగేష్ గారు ఆత్మసాక్షి చెప్పడం, తెలంగాణ పోరాటానికి లేడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేదు, తెలంగాణ తల్లి అంటే ఇష్టం లేదు, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కావడమే ఇష్టం లేని ఒక వ్యక్తికి సీఎం పదవి ఇస్తే ఏం చేస్తాడు? సొంత జిల్లానండి అది, సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా నీటిని ఎత్తుకొని పోతుంటే ఆ గడ్డ బిడ్డయి ఎంత అడ్డుకోవాల్సింది పోయి కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఇప్పుడు దాదాపు 111 టీఎంసీ నీళ్ళని దాదాపు ఇప్పటికే రెండు రకాల కాలువలు ఉన్నాయి. మరి 3వ కాలువ కూడా తవ్వి దాదాపు 100 కిలోమీటర్ల 18 కిలోమీటర్లు 100 అడుగుల లోతు తవ్వుకొని పోతే డెడ్ స్టోరేజ్ ని శ్రీశైలంలో ఒక్క నీళ్ళ చుక్క కూడా ఉండదు. 854 అడుగులు ఉన్నా కానీ ఒక చుక్క కూడా ఎటుపోని పరిస్థితి ఉండే. ఇప్పుడు డెడ్ స్టోరేజ్ ఉన్నా కానీ మహబూబ్నగర్ జిల్లా మొత్తం ఆగిపోతుందండి. ఎడారి కాదు అసలు. అలా జరిగిపోతున్న అంత వేగంగా 100%. ఒకప్పుడు పాలమూరు జిల్లా కూలీలు దేశంలో ఎక్కడెక్కడికో భీమండి ఏ దేశాలు పోయేటోళ్ళు అని చెప్పేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళా ఆ దేశాలలో ఉన్న వాళ్ళు ఆ రాష్ట్రాల కూలీలు మొత్తం మళ్ళీ మహబూబ్నగర్ గారు వచ్చి హాయిగా పంటలు పండించుకునే పరిస్థితికి కేసీఆర్ తీసుకొస్తే వీళ్ళు మళ్ళీ అదే మేమే కదండి పోతిరెడ్డి గారు పాడు మీద ధర్నా చేసింది, కేసీఆర్ గారు పాదయాత్ర చేసింది కూడా అదే కదా. అంటే మా పార్టీ ఆధ్వర్యంలో ఎన్ని చేయాలో తెలంగాణ, వీళ్ళు తెలంగాణ సంక్షేమాన్ని, తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ ఆకాంక్షని, తెలంగాణ అభివృద్ధిని మొత్తం ఆంధ్ర వాళ్ళ కాళ్ళ కింద పెడతానంటే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. చంద్రబాబు కాళ్ళ కింద పెట్టి ఆయనకు దాసోహం చేస్తానంటే ఎట్లా చూసుకుంటూ ఉండాలి? వీళ్ళు కూడా తెలంగాణ బిడ్డలు కదా, వీళ్ళు కూడా మాట్లాడాలి కదా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మాట్లాడాలి కదా. సరే, మరి మీరు అలా అంటున్నారు, చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అని మాట్లాడుతున్నారు కదా, మరి ఈరోజు మీ మల్లారెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి కలవడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని సీఎం కాబట్టి ఎవరైనా కలుస్తారండి. వాళ్ళ కట్టసిక కలవచ్చు, మామూలుగా కలవచ్చు. కలిసిన వాళ్ళంతా ఇక ఆ పార్టీలో చేరతారా, లేకపోతే మొత్తం తెలంగాణను అక్కడ దోసి పెడతారా? వ్యాపారాలు ఉన్నాయి. మల్లారెడ్డి గారు ఉండాలి కదా, మల్లారెడ్డి గారు ఈ భారతదేశంలో బొచ్చడి వ్యాపారాలు ఉన్నాయి. ఒక వ్యాపారం కోసం తీసుకున్నారేమో, ఏమైతుంది? ఆడ ఇంకో ఒక కాలేజ్ పెడతాడు, కాలేజ్ పెడతాడేమో, ఒక స్కూల్ పెడతారేమో, ఒక అమరావతిలో ఏదైనా. వాళ్ళు వ్యాపారస్తులు అండి, ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళు వ్యాపారస్తులు. వాళ్ళు బతకరా అంటే వాళ్ళు అభివృద్ధి కావద్దా? తెలంగాణ కృష్ణారెడ్డి గారు మరి మీ పార్టీలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన టీడీపీ పోతానంటున్నారు. ఎవరైనా ఏ పార్టీకైనా పోయే హక్కు ఉన్నదండి. దాన్ని నేనేమంటున్నా, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఈ తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉంటే, మీరు ఆంధ్రాలో పార్టీ పెట్టుకున్నారు, ఆంధ్రాలో అధికారంలోకి వచ్చారు, కానీ ఇక్కడ ప్రయోజనాలని వాళ్ళకు తాకట్టు పెట్టొద్దని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో అంటుందా. అప్పుడైనా ఇప్పుడైనా తెలంగాణ ఉద్యమం జరిగిందే అందుకు కదా. మా నీళ్లు పోతున్నాయి, మా నిధులు పోతున్నాయి, మా ఉద్యోగాలు పోతున్నాయి అని కొట్లాడినాం. అవన్నీ ఇప్పుడు మనకు మల్లారెడ్డి గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని కలిసారండి? ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో
ఆయన clear గా చెప్పలే. అవకాశం ఇవ్వలేదు ఆయన చంద్రబాబు personal సైడ్ గా- నుంచి నరుక్కోద్దాని ప్లాన్ ఆయన చేసుకున్నాడు. పర్సనల్ గా ఏమున్నాయో మనకు తెలియదు. దాన్ని మనం ఉత్తరం మాట్లాడి చెప్తే ఎలా ఉంటది. ఆయన ఎందుకు కలిసిండో తెలియదు. మనకు కావాల్సిందల్లా ఇప్పుడు ఇక్కడ ఉన్న జరుగుతున్నది మా నీటిని ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతుంటే మొత్తం డెడ్ స్టోరేజ్ చేస్తే శ్రీశైలంలో ఉన్న ఒక్క సుక్క కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్ కూడా నాగార్జున సాగర్ ఒక మొత్తం సుక్క ఎడారి అంటున్నారు. ఎడారి అయిపోతాయి. మరి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏం చేస్తున్నట్టు ఎప్పుడు కనీసం ఒక మాట అయినా Right. పొలికైనా ఒక మాట కూడా మాట్లాడకుండా Right. ఇవన్నీ చేస్తుంటే మా మిత్రుడు మొత్తం పథకాలు చేస్తున్నాం, అన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాం. అరే చెప్తా ఉంటే కనీసం ప్రజలు వినేటట్టున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. హైదరాబాద్ ఒక మిత్రుడు నాకు తెలిసిన నా క్లాస్మేట్, వాడి ఏజ్ కూడా 50 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. వాళ్ళ నాన్న రిటైర్డ్ అయ్యేటప్పుడు 60 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టి ఈఎంఐ తీసుకున్నాడు. దాన్ని కూలగొట్టారు. ఇప్పుడు ఈఎంఐ వీళ్ళు కడతారా, గవర్నమెంట్ కడతదా, అమ్మిన బిల్డర్ కడతాడా, ఎవరు కడతారా? ఇట్లాంటి వాళ్ళు చాలా వందల మంది. వీళ్ళు అంటారు వాళ్ళకి ఏదైనా అన్ని రకాల న్యాయ- పర్మిషన్. నష్టపరిహారం వాళ్ళు 25,000 ఏంటండి, 3 కోట్ల ఇల్లు కూలగొడితే 25,000 దేనికి సరిపోతాయండి? 16 మంది ఉంటారండి మూసీనాలు చానచల్ పిల్లలు, వాళ్ళు 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకున్నారు. వాళ్ళు 15 మంది ఉంటుంది. ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళు ఎట్లా బతకాలండి? ఇవన్నీ కూడా చాలా చాలా వీళ్ళు అయిపోయింది. వీళ్ళ పనిగా 9 నెలల్లో చేతులు ఇచ్చేసి ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తే కర్రుగాల్చి వార్త పెట్టడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. రైట్ పివి రెడ్డి గారు, సో కేంద్రంలో అధికారం ఉంది, పైగా ఎన్డీఏ సపోర్ట్ ఉంది. అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా గత పార్టీలో అంతకుముందు ఉన్నటువంటి టీడీ పార్టీలో మంచి సన్నిహితులు, గురు శిష్యులు అని 100 రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లో వాళ్ళు అనుకున్నటువంటి ఏమీ సాధించలేకపోయారని ఒకవైపు మీరు ఎలిగేషన్ చేస్తూనే రైతు